అట్ ద ఎండ్ 2 ఏళ్ళు ఇంటర్‌లో యుద్ధం చేశాక అబ్బా! సాయిరాం ఈ ఇంటర్ పోయింది. ఇంక బీటెక్ మనం ఇచ్చి పడేద్దాము, 4 ఏళ్ళు కుమ్మేద్దాము అని ఫిక్స్ అయిపోతాం. ముందే మనం అంతా హ్యాపీ డేస్ చూసాం. హ్యాపీ డేస్‌లోనే అలా ఉంటే ఇంక మన బీటెక్ అలా ఉండాలి. అంతకు మించి ఉండాలని ఫిక్స్ అయ్యి ఉంటాం. దాంట్లో ఇదంతా అయ్యే క్రమంలో మనకి ఏ కాలేజ్ జాయిన్ అవుతున్నామో ఒక క్లారిటీ వచ్చేస్తది. ఈ కాలేజ్ జాయిన్ అయ్యే ముందు వచ్చే హాలిడేస్ ఎంజాయ్ చేద్దామంటే అవేమో జెట్ స్పీడ్‌లో అయిపోతాయి. కొత్తగా బీటెక్ జాయిన్ అయిన వారికి చాలా డౌట్ ఉంటుంది. దాంట్లో ఒకటి ఎగ్జామ్స్ ఏమేమి కండక్ట్ చేస్తారు అని. లైక్ అసలు ఎన్ని కండక్ట్ చేస్తారు? అసలు ఏమేమి ఉంటాయి? లైక్ వీటి మార్క్స్ ఏంటి? వీటి స్కీమింగ్ ఎలా ఉంటది అని. ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. బేసికలీ మన బీటెక్‌లో ఎగ్జామ్స్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటదంటే మన స్కూల్‌లో ఉండేదాని పరంగా సిమిలర్‌గా ఉంటది. అంతకన్నా 2 టైప్స్ ఆఫ్ సెమిస్టర్స్ ఉంటాయి. అవేందో తెలుసుకుందాం. లైక్ ఒకటి 5 మంత్ సెమిస్టర్స్, ఇంకోటి 4 మంత్ సెమిస్టర్స్. బేసికలీ 5 మంత్స్‌కి, 4 మంత్స్‌కి వచ్చే డిఫరెన్స్ ఏందంటే 4 మంత్ సెమిస్టర్స్‌లో ఎగ్జామ్‌కి మధ్య వచ్చే గ్యాప్ తక్కువుంటది. అలానే 4 మంత్ సెమిస్టర్స్ ఉన్న వాళ్ళకి హాలిడేస్ ఎక్కువుంటాయి. ఇంకా ఈ 4 మంత్ సెమిస్టర్స్ ఎవరు ఫాలో అయితారంటే మోస్ట్‌లీ గవర్నమెంట్ కాలేజెస్ ఫాలో అయితాయి. అట్లే యూనివర్సిటీస్ కూడా ఫాలో అవ్వచ్చు. కానీ అది వాళ్ళ పర్సనల్ చాయిస్. కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. ఇక మెయిన్ మన ఎంసెట్ కాలేజెస్ ఏం ఫాలో అయితాయంటే 5 మంత్ సెమిస్టర్స్ ఫాలో అయితాయి. సో, దాని గురించి చెప్తా. నెక్స్ట్ మన బీటెక్‌లో రాసే చిన్న చితక ఎగ్జామ్స్ నుంచి మెయిన్ ఎగ్జామ్స్ వరకు ఏమేమి రాస్తామో చెప్తా. లైక్ మనకైతే మోస్ట్‌లీ 2 మిడ్స్ ఉంటాయి. 30 మార్క్స్. అలానే నెక్స్ట్ క్విజెస్, అసైన్‌మెంట్స్, యాక్టివిటీస్ ఇవంతా కలిపితే 10 మార్క్స్ ఇస్తారు అగ్రిగేట్. సో, ఇక్కడే చాలా కాలేజెస్‌కి డిఫరెన్స్ వస్తది. లైక్ కొన్ని వాటిలో క్విజెస్ పెట్టి యాక్టివిటీస్ ఉండవు. యాక్టివిటీస్ అంటే ఎలాంటివంటే మేబీ ప్రెజెంటేషన్ అవ్వచ్చు, లేదా లైక్ ఇంకా అట్లాంటివి ఎక్కువ ఉంటాయి. కొన్ని కాలేజెస్ ఏమో క్విజెస్, అసైన్‌మెంట్స్‌కి అయితే స్టిక్ అయిపోతాయి. అసైన్‌మెంట్స్ అయితే మోస్ట్‌లీ కాలేజెస్ కామన్ ఉంటది. బట్ క్విజెస్ దగ్గర లేదా ఈ యాక్టివిటీస్ దగ్గరే చాలా డిఫరెన్స్ వచ్చేది. కొన్ని కాలేజెస్ ఒకటి ఫాలో అయితాయి. కొన్ని కాలేజెస్ వేరేవి ఫాలో అయితాయి. అట్ ద ఎండ్ మనం రాసేది ఒక సెమ్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్. ఇదేమో 60 మార్క్స్‌కి ఉంటది. వీటి మధ్యలో మనం ల్యాబ్ ఇంటర్నల్ రాస్తాం. అలానే ల్యాబ్ ఎక్స్టర్నల్ రాస్తాం. ల్యాబ్ ఇంటర్నల్ 30 మార్క్స్ ఉంటది. ల్యాబ్ ఎక్స్టర్నల్ 50 మార్క్స్ ఉంటది. ఎగ్జామ్ రాసేకి కూడా క్రైటీరియాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా కాలేజ్‌కి వస్తే ఇప్పుడు మనం మిడ్స్, క్విజెస్, అసైన్‌మెంట్స్ ఇదంతా కలిపి 40 మార్క్స్ అనుకున్నాం కదా! ఈ సబ్జెక్ట్‌కి. లైక్ ఇప్పుడు వీటినంతా కలిపి ఇంటర్నల్ థియరీ ఎగ్జామ్స్ అనుకుందాం. ఈ ఇంటర్నల్ థియరీ ఎగ్జామ్స్ అంతా కలిపితే అన్ని సబ్జెక్టులు కలిపితే మా కాలేజ్‌లో అయితే 40% అగ్రిగేట్ ఉండాలి. నువ్వు సెమ్ రాయాలంటే. లేదా నువ్వు డీటెయిన్ అయితావు. సో, ఇట్లా ఒక్కొక్క కాలేజ్‌కి ఒక్కొక్క రూల్స్ ఉంటాయి. మేబీ కొన్ని కాలేజెస్‌కి నువ్వు ఫైన్ కడితే సెమ్ ఎగ్జామ్ రాసేయొచ్చు. ఈ క్రైటీరియాలన్నీ మీ కాలేజ్ పైన డిపెండ్ అయి ఉంటాయి. మీ కాలేజ్‌లో ఖచ్చితంగా చెప్పుంటారు. మేబీ నువ్వు ఓరియంటేషన్ లేకపోతే ఏదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనో పీడిఎఫ్ పంపించి దాంట్లో ఉండొచ్చు ఇవన్నీ. సో, ఇవి తెలుసుకోండి కాస్త ఇంపార్టెంటే. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలానే కాస్త వీడియో నచ్చితే లైక్ చేయండి. అట్లే మన యూట్యూబ్ ఛానల్‌కి కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జామ్స్ గురించి బాగానే తెలుసుకున్నారు. ఏమేమి ఉంటాయి, ఎన్ని మార్క్స్‌కి ఉంటాయి, ఎన్ని ఉంటాయని. ఈ సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయో తెలుసుకోవాలి కదా! సో, ఈ వీడియో వాచ్ చేయండి.